హాయ్ ఫ్రెండ్స్. తక్కువ ఏజ్లో చిన్న చిన్న స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్కి తెల్ల జుట్టు వచ్చేస్తుంది. ఈవెన్ యంగ్ అబ్బాయిలకు కూడా లైక్ మేబీ ఇన్ ద ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళకు కూడా తెల్ల జుట్టు వచ్చేస్తుంది. అండ్ దీని వెనకాల కారణం ఏంటి ఎగ్జాక్ట్లీ మనం ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఇది తెలుసుకుంటే మనం డెఫినెట్గా మనం దీన్ని రెమెడీ కూడా మనం చేయొచ్చు అండ్ మనకు ఈ టైప్ ప్రాబ్లం ఇంకా ఫ్యూచర్లో రాదు. ఓకే, కామన్లీ ఒకరికి 40 years తర్వాత తెల్ల జుట్టు వస్తే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇట్స్ ఇన్ జనరల్లీ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్ అండ్ గ్రాడ్యువల్గా అది మారుతూనే ఉంటాయి. ఓకే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద యంగ్ ఏజ్ లేకపోతే చిల్డ్రన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్కు ఎట్లా జరుగుతుంది అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో దీని గురించి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా దీనిలో ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంది. ఓకే, ఈవెన్ నా దగ్గర కూడా ఈ టైప్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఓకే, ఐ వోంట్ సజెస్ట్ యూ బికాస్ ఐ వాంట్ టు గెట్ యూ క్యూర్ బై సిట్టింగ్ అట్ హోమ్. మీ ఇంట్లో కూర్చొని మీరు ఈ టైప్ ప్రాబ్లమ్స్కి ఎలా సరిగా చేయాలి అదే నేను చెప్తున్నా మీకు. ఓకే, సో మీరు ఇంట్లో ఈ ప్రాబ్లం మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు చేయాల్సింది ఏంటి? ఓకే, ఐ టెల్ యూ వన్ థింగ్. లైక్ ఎలా ఇది వస్తుంది మనకి? ఈ జుట్టు రూట్లు మనకు కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్కు మెలానోసైట్స్ అంటారు. మెలానోసైట్స్ సెల్స్ ద్వారా మనకు కొన్ని మెలానిన్ అని ఒక కెమికల్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. ఈ మెలానిన్ మన బాడీలో ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ బ్లాక్ కలర్ కావాలి ఆ బ్లాక్ కలర్ ఇస్తాయి అన్నమాట. ఈ ఎప్పుడైనా సరే ఇది తగ్గిపోయింది అనుకో అక్కడ వైట్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. ఇన్ కేస్ ఇది బాగా పెరిగిపోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు చర్మం పైన కూడా మనకు బ్లాక్నెస్ రావడం స్టార్ట్ అయిపోతాయి. లైక్ మెలాస్మా. ఓకే, ఎక్కడ ఈ పార్ట్లు పూర్తిగా బ్లాక్ అయిపోవడం, ఎక్కడ పూర్తిగా బ్లాక్ అయిపోవడం, లేకపోతే ఈ పార్ట్లు పూర్తిగా బ్లాక్ అయిపోవడం. ఓకే, ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో పెరిగిపోతే ఎట్లా జరుగుతాయి అండ్ తగ్గిపోతే ఎలా కూడా జరుగుతాయి. తగ్గిపోయిందంటే హెయిర్ వైట్ అయిపోవడం, ఐబాల్స్ దగ్గర మనకు వైట్ స్పాట్స్ కనపడడం. ఓకే, స్కిన్లో కూడా మనకు వైట్ ప్యాచెస్ అన్ని డిఫరెంట్ పార్ట్స్లో మనకు కనపడడం, ఇది అన్నీ జరుగుతాయి. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ జేబరాండి హెయిర్ ఆయిల్ ఒకటి కొనుక్కొని మీరు డైలీ బేసిస్లో అప్లై చేయండి. అండ్ ఈట్ ఎనఫ్ ఫ్రూట్స్. ఈ రెండు మాత్రమే చేయండి. మీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ మై వీడియో